అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఈరోజు మనము పురుషోత్తమ మాస వైభవము అనే శీర్షిక పైన ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇంకొక వారం రోజుల్లో మనకి అధిక మాసము రాబోతున్నది. ఈ సంవత్సరము పురుషోత్తమ అధిక మాసము మే నెల 17వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి, అంటే వచ్చే ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. అధిక పురుషోత్తమ మాసం జూన్ నెల 15వ తారీఖు వరకు పురుషోత్తమ అధిక మాసము వస్తుంది. పురుషోత్తమ అధిక మాసం యొక్క వైభవం ఏమిటి? అసలు ఎందుకు ఈ అధిక పురుషోత్తమ మాసం వస్తుంది? అధిక మాసంలో మనమందరం ఏం చేయాలి అనే విషయాలు చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. మనమందరం కలిసి ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఎలాగైతే మనం కార్తీక మాసం వ్రతం చేశామో ఇంతకుముందు, అలాగే ఎలాగైతే మనం మార్గశీర్ష మాసం చేశామో ఇంతకుముందు, అలానే మనమందరం కలిసి అధిక పురుషోత్తమ మాస వ్రతము కూడా చేయాలి అనే సంకల్పము మనలో ఏర్పడినది. భగవంతుడి యొక్క ఆశీర్వాదముల చేత మనమందరం కలిసి అధిక మాసము పురుషోత్తమ మాస వ్రతం చేద్దాం. అసలు అధిక మాసం అంటే ఏమిటి, పురుషోత్తమ మాసము అంటే ఏమిటి తెలుసుకుందాం. ముందు మనకి వైవిధ్యమైన పరంపరలో 2 రకాల క్యాలెండర్స్ ఉన్నాయి. ఒకటి సౌరమానం అని, రెండవది చాంద్రమానం అని పేరు. సౌరమానంలో సూర్యుడి ప్రయాణము చేత ఏర్పడే ఒక క్యాలెండర్. అలానే చంద్రమానము అని అంటే చంద్రుడి యొక్క గతుల వల్ల ఏర్పడే ఒక క్యాలెండర్. ఈ రెండింటి మధ్యలో కొన్ని రోజుల సమన్వయం వ్యవధి కలుగుతూ ఉన్నది. ఎందుకంటే సూర్యుడు బయలుదేరి తన ప్రదేశానికి రావటం, చంద్రుడు బయలుదేరి తన ప్రదేశానికి రావటం, లూనార్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్, ఈ రెండింటి మధ్యలో కొన్ని రోజుల వ్యవధి గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఆ రెండింటిని కూడా సమన్వయం చేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక ఎక్స్ట్రా మంత్ కలిపేస్తే ఆ 2 క్యాలెండర్స్ కూడా సమన్వయం అయిపోతాయి. అలానే అందుకే దాన్ని అధిక మాసము అని పేరు. అధికము అంటే ఎక్స్ట్రా మంత్ ఒకటి యాడ్ చేశారు కాబట్టి అధిక మాసము అని పేరు. కానీ మీకు ఒక విషయం చెప్తాను. మనకి ఈ అధిక మాసం అంటే ఏంటి అంటే, మనము ఆ నెలలో చేసే భక్తికి అధికమైన ఫలాన్ని ఇచ్చేది కాబట్టి అధిక మాసము. ఎందుకండి ఆ నెలలో చేసే భక్తికి అధికమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే చిన్న విషయం చెప్తాను. ఈ నెల ఏదైతే అధిక పురుషోత్తమ మాసము అని అంటామో అది ఎక్స్ట్రా నెల అయ్యేసరికి ఆ నెలలో ఎటువంటి కర్మకాండకు సంబంధించిన పనులు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేయడానికి వీల్లేదు. ఏ రకమైన శుభకార్యములు, వివాహములు, గృహప్రవేశములు ఇలాంటివి ఏమీ చేయలేము. ఆ నెలలో కర్మకాండకు పనికిరాదు. అందుకోసము ఏమని అన్నారు, చాలామంది దాన్ని మలమాసము అని పేరు పెట్టారు. మలమాసము అంటే ఎటువంటి దేనికి ఉపయోగం లేని మాసము అని పెట్టారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను. అందరూ ఈ పురుషోత్తమ అధిక మాసాన్ని అందరూ మలమాసము అంటుంటే చాలా బాధ వేసిందంట అధిక మాసానికి. అయ్యో, నేను ఏం తప్పు చేశాను, అందరూ నన్ను ఇలా అంటున్నారు ఏంటి, నేను ఏం చేశానని అందరూ నన్ను దూరం పెడుతున్నారు, నా తప్పు ఏమున్నది ఇందులో స్వామి, నన్ను ఎలాగైనా సరే రక్షించు, నీ కృప నాపైన చూపించు అని భగవానుడి దగ్గరికి వెళ్ళిందంట. అధిక మాసం యొక్క అధిష్టాన దేవత ప్రతి మాసముకి ఒక దైవం ఉన్నది. ఆ మాసంలో ఆరాధన చేయడం వల్ల పొందవలసిన భగవత్ స్వరూపం ఉన్నారు. ఆ మాసం యొక్క రక్షకుడు ఉన్నారు. అలా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ అధిక మాసము వెళ్ళి భగవానుడి యొక్క శ్రీచరణాలు
శ్రీచరణాలకు ప్రార్థన చేసిందంట. ఓ స్వామి, నన్ను మలమాసం అంటున్నారు, ఏమీ ఉపయోగం లేదు అని నన్ను అంటున్నారు, మరి నేను ఏం సేవ చేసుకోవాలి అని అంటే భగవంతుడి దగ్గర అండి ఎవరి వచ్చి ఏ మొర పెట్టుకున్నా సరే ఆయన అపరిమితమైన కారుణ్యముతో ఆ బాధను తీర్చే స్వభావం కలిగిన వారు. అంత ఆర్తితో అంత ప్రేమతో ఎటువంటి తప్పు చేయకుండా మలమాసము అనే పేరు ఎందుకు రావాలి అని భగవానుడు ఆలోచించి తనకున్న అపారమైన కరుణతో నాకు ఎంతైతే వైభవం ఉన్నదో, నాకు ఎంతైతే శక్తి ఉన్నదో, నాకు ఎంతైతే ఐశ్వర్యం ఉన్నదో, ఈ మొత్తము ఐశ్వర్యము, శక్తి, కృప, నా యొక్క సర్వస్వము కూడా ఈ అధిక మాసానికి ఇస్తున్నా నా పేరుతో సహా అని భగవంతుడు అన్నింటినీ కూడా ఈ మాసానికి ఇచ్చేశారట. అందుకోసమే అధిక మాసము యొక్క పేరు ఏమైంది అంటే భగవంతుడు పురుషోత్తముడు. అటువంటి పురుషోత్తముడి యొక్క ఐశ్వర్యము, పురుషోత్తముడి యొక్క వైభవము, పురుషోత్తముడి యొక్క కృప, పురుషోత్తముడి యొక్క నామము కూడా తీసుకున్న అధిక మాసము పురుషోత్తమ మాసమైంది. అందుకే మలమాసము అంటూ ఉంటారు. అందుకే మన ఆచార్యులు ఈ మాసానికి ఒక విశేషమైన విషయాన్ని చెప్పారు. ఈ మాసంలో ఎవరైనా మంచి భక్తి, శ్రద్ధ, విశ్వాసములతో భక్తుల యొక్క సాంగత్యంలో చక్కటి సాధన చేస్తారో, చక్కటి భగవత్ సేవ చేస్తారో, చక్కటి భగవత్ కథా శ్రవణం చేస్తారో, అవును ఇది మలమాసమే. ఏంటి మలమాసం అంటే? మన హృదయంలో ఉండే మాలిన్యాన్ని తొలగించే మాసము. మన హృదయంలో ఉన్న మలము లాగా పేరుకున్న చెడు అలవాట్లను, చెడు వాసనలను, చెడు దృష్టాంతాలని, చెడు హ్యాబిట్స్ని అన్నింటినీ తొలగించే మాసమే ఈ మలమాసం. చూడండి, మనకి ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకుంది అనుకోండి, ఆ పురుషుడి యొక్క అన్నింటినీ కూడా సొంతం చేసుకున్నది అంటే అవుతుంది. ప్రతిదీ ఆ పురుషుడికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ స్త్రీకి కూడా సొంతం అవుతుంది. అట్లనే భగవంతుని చేరిన అధిక మాసము భగవంతుడికి సంబంధించినవన్నీ కూడా తన లోపల చేర్చుకుంది. అందుకే అత్యంత గొప్ప నెల మనము కార్తీక మాసం చేస్తాం. మనమందరం కార్తీక వ్రతం చేసాం. ఏమని కార్తీక వ్రతం చేసాం? ఊర్జ వ్రతము అని చేసాం. మనం కార్తీక మాసం సాక్షాత్తుగా శ్రీమతి రాధారాణి యొక్క స్వరూపముగా మనం భావించి వ్రతం చేస్తాం. కార్తీక మాసము రాధారాణి యొక్క స్వరూపమైతే ఈ అధిక మాసము సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి యొక్క స్వరూపమే. కాబట్టి ఎంతో అధికమైన కృప మనకి కలిగించే మాసము, ఎంతో అధికమైన కరుణ భగవంతుడిది మనకు కలిగించే మాసము. సాక్షాత్తుగా భగవంతుని తీసుకొచ్చి మన ముందు కూర్చోబెట్టే మాసము ఇది. చక్కగా మనము ఈ పురుషోత్తమ మాస వ్రతం చేయగలిగితే కొన్ని వృత్తాంతాలు, దృష్టాంతాలు చూద్దాం. ఈ పురుషోత్తమ మాసంలో ఏమి జరిగింది, పురుషోత్తమ మాసం యొక్క వైభవం ఎటువంటిది అని ఒకసారి హరిద్దన్వా అనే ఒక రాజుగారు ఉన్నారట. వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక చిలుక వచ్చి వారికి మంచి ఉపదేశములు చేసిందంట. అయ్యా, మానవ జన్మ చాలా దుర్లభమైనది. ఈ మానవ జన్మని చక్కగా మీరు ఉపయోగించుకుంటే భగవంతుని చేరుకోగలరు అని రకరకాల మంచి ఉపదేశములు చేస్తూ ఉంటే, ఎవరబ్బా ఈ చిలుక రూపంలో వచ్చి ఎవరు మాకు ఉపదేశం చేస్తున్నారు అని అక్కడే ఉండే ఋషులు, మహర్షులు, యోగుల దగ్గరికి వెళ్ళి అడగగా, అయ్యా నువ్వు పోయిన జన్మలో ఒక ఋషివి, మీరు సంతానం కోసము తపస్సు చేశారు. భగవంతుడు నారాయణుడికి ఎన్ని సంవత్సరములు తపస్సు చేశారంటే తెలుసా? పుత్రుడు లేడట పాపం ఈ ఋషికి. అంచేత సంస్కారములు చేయటము
భగవంతుడి యొక్క ఆరాధన, ఇంట్లో ఉండే స్వామి యొక్క ఆరాధన చేయటము ఇత్యాది అన్నిటి కోసం అని ఒక పుత్రుడు కావాలి అనుకున్నాడు. 4000 సంవత్సరాలు చేశారట తపస్సు పుత్రుని కోసం. భగవంతుని యొక్క తపస్సు ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. తర్వాత నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, అయ్యా ఏమి కావాలి మీకు? భగవంతుడు రావటం కూడా ఎలా వచ్చారో తెలుసా అండి? గరుత్మంతుడు పైన వచ్చారట. భగవానుడు వస్తే అడిగారట, అయ్యా ఏం కావాలి మీకు అని అంటే, ఏం లేదయ్యా, మాకు పుత్రుడు కావాలి, అంత్యేష్టి సంస్కారములు చేయడం కోసం, మా భగవత్ ఆరాధన చేసుకోవడం కోసం పుత్రుడు కలగలేదు మాకు అని అంటే, భగవానుడు అన్నారట, ఇంకొక 7 జన్మల వరకు మీకు పుత్రుడు కలగక అలని లేదు అని అంటే, గరుత్మంతుడు పక్కన నుంచి చూస్తున్నాడట. గరుత్మంతుడు చూస్తూ అనుక స్వామితోటి మనసులో ఏదో అనుకుంటున్నాడు. అయితే నారాయణుడు అన్నాట, ఓ గరుడా, ఏమనుకుంటున్నావు మనసులో నువ్వు అని అంటే, ఏం లేదు స్వామి, ఒక చిన్న పిల్లవాడిని అడుగుతున్నారు, ఆ మాత్రం నువ్వు ఇవ్వలేవా? వారికి 7 జన్మల వరకు పిల్లలు లేవు అని ఎందుకు అంటున్నారు? ఇచ్చేయండి, ఒక పిల్లవాడినే కదా అడిగింది అని భగవంతుడు అన్నాడట. నా చేతుల్లో ఏం లేదు కర్మను మార్చటం, కానీ నా భక్తుడైన నీ చేతుల్లో ఉన్నది గరుడ. ఆ భగవంతుడు కూడా ఒక జీవుడి యొక్క కర్మను మార్చలేరట. కేవలం ఒక వైష్ణవుల యొక్క కృపచేత, ఒక పరమ భాగవతోత్తముల యొక్క కృపచేత ఆ కర్మను మార్చగలిగిన శక్తి వస్తుందట. అందుకే ఆ గరుత్మంతుడు అన్నారట, స్వామి సరే నేను చెప్తానులేండి, నా పూచి ఇచ్చేయండి ఒక పిల్లవాడిని అని అంటే, సరే తదాస్తు. నారాయణుడు తదాస్తు. గరుత్మంతుడు పరమ భాగవతోత్తముడు, నిత్యము కూడా భగవంతుడి యొక్క సేవలో కైకర్యంలో ఉండే సేవకుడు. సరే అని వారికి ఒక సంతానం కలిగింది. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ ఒకరోజు ఒక ఋషి వచ్చి ఆ పిల్లవాడిని చూస్తున్నప్పుడు కొద్దిగా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఏమైందండి, ఎందుకు ఇలా అంటున్నాడు, ఎందుకు ఇలా కొద్దిగా విచిత్రంగా చూస్తున్నారు మా పిల్లవాడిని అని అంటే, ఏం లేదు, మీకు పిల్లవాడైతే పుట్టాడు, కానీ ఆయుష్ చాలా తక్కువ, కొన్ని సంవత్సరంలో ఆ పిల్లవాడు వెళ్ళిపోబోతున్నాడు, అందుకోసం అది అని నేను కొద్దిగా బాధపడుతున్నాను అని చింతిస్తున్నాను. మీరు ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు, కానీ కొన్ని సంవత్సరములు అయిన తర్వాత బ్రతికేది అని అంటే, మళ్ళీ వీళ్ళిద్దరూ అమ్మ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మళ్ళీ మేము నారాయణుడికి తపస్సు చేసుకొని మా పిల్లవాడిని బ్రతికించుకుంటాము అని మళ్ళీ నారాయణుడికి యొక్క తపస్సు ప్రారంభం చేశారట. ముందు ఎన్నిసార్లు చేశారండి? 4000 సంవత్సరాలు చేశాక తపస్సు. అప్పుడు ప్రత్యక్షమైన భగవానుడు ఇప్పుడు నెల లోపలనే నారాయణుడు ప్రత్యక్షం అయిపోయాడు. వీళ్ళే ఆశ్చర్యపోయారట. స్వామి ఇదేంటయ్యా, ఇంతకుముందు 4000 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమైన మీరు ఇప్పుడు నెల లోపలే ఎలా ప్రత్యక్షమయ్యారు అంటే, అప్పుడు అయ్యో మీకు తెలుసా, తెలుసో తెలియకో మీరు తపస్సు చేసిన ఈ నెల రోజులు అధిక మాసము, పురుషోత్తమ మాసంలో చేశారు. కాబట్టి 4000 సంవత్సరాలు చేసిన తపస్సుకి ఎంత ఫలితమో ఈ అధిక పురుషోత్తమ మాసంలో చేసిన తపస్సు చేయడం యొక్క ఫలితం అట్టిది. అయితే ఈ పిల్లవాడికి కేవలం 12 సంవత్సరాలే ఆయుష్ ఉండేదట. భగవంతుడు అన్నాడట, మీరు ఈ పురుషోత్తమ మాస వ్రతమును ఆచరించారు కాబట్టి 12 సంవత్సరములు కాదు, 12,000 సంవత్సరములు మీ పిల్లవాడు భూమిపైన ఉండి పాలిస్తాడు, ఈ లోకాన్ని అందరికీ మంచి చెప్తారు అని ఆశీర్వదించారట.
భగవంతుడు నారాయణుడు కానీ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు పుట్టాల్సి వచ్చిందట. ఈ పూరి హరిధన్వ అనే రాజుగారు రూపంలో ఆ భౌతికమైన కోరికలు ఉన్నాయి కదండి. కాబట్టి మళ్ళీ ఆ పిల్లవాడు ఆ చిలక రూపంలో వచ్చి వీళ్ళకు ఉపదేశం చేశారట. నాన్న, ఈ జన్మ కేవలం భౌతికమైన కోరికలు, ఆ కోరిక కావాలి, ఈ కోరిక కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అనకు. భగవంతుని యొక్క భక్తి చెయ్యి, జీవితం తరింపజేసుకో అని ఆ పిల్లవాడే చిలక రూపంలో వచ్చి ఉపదేశం చేశాడు. కాబట్టి మనం ఏదో భౌతికమైన కోరికల కోసం ఆ పురుషోత్తమ మాస వ్రతం చేయాలా అంటే అవసరం లేదు. ఆ పురుషోత్తముడు కావాలి అనే ఒక కోరికతో మనం చేయాలి. కానీ మీరు మరి ఇవి కథలన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇలా వాళ్ళకు అయింది, ఇలా వీళ్ళకు అయింది. కొంతమంది ఒక రకమైన ప్రేరణ కావాలి భక్తి చేయడానికి, ఒక ధార్మికమైన కార్యక్రమం చేయడానికి, ఒక మంచి పని చేయడానికి. భగవంతుడే అలాంటివి కొన్ని సృష్టించి పెట్టాడు, అలాంటి కొన్ని లీలలు చేసి పెట్టారు. ఒకసారి ఇంద్రుడి యొక్క పదవికి ఎలక్షన్స్ నడుస్తున్నాయంటండి. అదేంటి, ఇంద్రుడికి కూడా ఎలక్షన్స్ ఉంటాయా అని అంటే, కొన్ని వ్యవధి తర్వాత ప్రతి ఒక్క స్వర్గలోకంలో ఉండే దేవత యొక్క పదవి పూర్తయిపోతుందట. అయితే నెక్స్ట్ ఇంద్రుడిని ఎవరు చేయాలి? మీకు విషయం చెప్తాను తెలుసా? ఇంద్రుడు పోస్ట్ కావాలంటే ఏం చేయాలో తెలుసా? మీకు చాలా సింపుల్. 100 యజ్ఞములు చేయాలి. ఎవరైతే ఇంద్రుడి యొక్క పోస్ట్ కావాలి అంటే 100 యజ్ఞాస్ చేయాలన్నమాట. అందుకే ఇంద్రుడి పేరు శతక్రతు. ఆ పోస్ట్ పేరు ఏమంటారు? శతక్రతు. శత అంటే 100, క్రతు అంటే యజ్ఞం. శతక్రతు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్రుడు అవ్వగలుగుతాడు. అయితే అందరినీ చూస్తున్నారు. ఈ దేవతలందరూ ఎంతమంది 100 యజ్ఞాలు చేశారు. కొంతమంది వగ్న యజ్ఞాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 99 చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 90 చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 50 చేసిన వాళ్ళు ఉన్నారు. 70 చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒక రాజు, నహుష అనే మహారాజు గారు 100 యజ్ఞములు చేయలేదట అండి. కానీ ఆయన్ని ఇంద్రుడి యొక్క పోస్ట్కి సెలెక్ట్ చేశారట. అదేంటండి, అందరూ కొంతమంది అబ్జెక్ట్ చేశారట కమిటీ మీద. అదేంటయ్యా ఇందిరా, సెలెక్షన్ కమిటీ మీరేదో అవినీతికి పాల్పడి ఉంటారు. ఈయన 100 యజ్ఞములు చేయకుండా ఈ నహుసాన్ని ఎట్లా మీరు రాజుని చేస్తున్నారు, ఇంద్రుని చేస్తున్నారు అని అంటే, అయ్యా ఈయన 100 యజ్ఞములు చేయకపోయినా మిగతా వాళ్ళు చేయని ఒక వ్రతం చేశారు. నహుష అనే రాజు 100 యజ్ఞములు చేయకపోయినా అధిక పురుషోత్తమ మాస వ్రతము చేశారు. అందుకోసము ఈయనని ఇంద్ర పదవికి ఇస్తున్నాము, ఈయన్ని సెలెక్ట్ చేశాము ఇంద్ర పదవికి అని చెప్పారు. అది అధిక మాసము యొక్క పురుషోత్తమ మాసము యొక్క వైభవము. అంతేకాదు, ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే ఏకాదశి చాలా చాలా విశేషమని చెప్తారు. పురుషోత్తమ మాసంలో వచ్చే ఏకాదశులు చాలా విశేషం అని చెప్తారు. మనకి వీర్యార్జునుడు గురించి వింటాం, తెలుసు కదా. వీరికి చాలా హస్తములు ఉంటాయి. అయినా రావణాసురుడు అంటే ఎంతో శక్తి కలిగిన వారు. వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తల్లిగారు, వాళ్ళ తండ్రి గారు చాలా తపస్సు చేశారట. ఒక మంచి శక్తి కలిగిన కుమారుడు కావాలి అని ఆ మొత్తం శరీరం మొత్తంలో ఉండే మాంసము, అవయవాలన్నీ కూడా పోయి అట్లా కేవలం ఎముకల్లాగా మనం ఇందులో మహావతార నరసింహ సినిమాలో చూస్తాం కదా. హిరణ్యకశిపు ఎలా అయిపోతాడో అలా అయిపోయారట తండ్రి గారు. అయినా సరే ఏమీ రాకపోతే వాళ్ళ అమ్మగారు అత్రి అనసూయాదేవి యొక్క ఆశ్రమానికి వెళ్తే అనసూయాదేవికి చెప్పుకున్నారట. అమ్మ, మాకు ఏమీ ఫలితం కలగట్లేదు అని అంటే అనసూయాదేవి చెప్పిందంట,
అమ్మ ఇప్పుడు వస్తుంది పురుషోత్తమ మాసము. పురుషోత్తమ మాస వ్రతము బాగా చేయండి. ఆ పురుషోత్తమ మాసంలో కూడా విశేషంగా ఏకాదశి వ్రతము బాగా చేయండి. తప్పకుండా మీకు సత్త సంతానం కలుగుతుంది అని అత్రి అనసూయ ఇద్దరూ కలిసి ఆశీర్వదిస్తే ఆ పురుషోత్తమ మాస వ్రతము చేయడం చేత కార్యవీర్యార్జునుడు జన్మించారు అని మనకి అధిక పురుషోత్తమ మాస వైభవము వ్రతము అనే మహాత్యములో బడిందన్నమాట. కాబట్టి మీకు ఏదన్నా ఇప్పుడు చూడండి, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని రకాల వాంఛలు ఉంటాయి. కానీ భౌతికమైన వ్యక్తులు డిమాండ్ చేసినట్టు మనం భగవంతుణ్ణి డిమాండ్ చేయలేం. కానీ భగవంతుడికి ఒక విన్నపం చేసుకోవాలి. అయితే ఒక ప్రేయర్, ఒక రిక్వెస్ట్ అయితే సమర్పణ చేసుకోవచ్చు. స్వామి, ఈ కోరిక ఉందయ్యా, ఇది నీకు పర్ఫెక్ట్ ప్లాన్లో ఉంటే దాన్ని నెరవేర్చు. మనం అనుకున్నది కానీ భగవంతుడు నెరవేర్చట్లేదు అంటే భగవంతుడు అనుకున్నది ఏదో నెరవేరుస్తారు అని అర్థము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన జీవితంలో నా ప్లాన్ నేను ఏదైనా భగవంతుని అడిగి అది తీరలేదు అంటే, ఓహో స్వామి, నా ప్లాన్ నువ్వు పక్కన పెట్టేశావు, నీ ప్లాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయబోతున్నావు, నువ్వు అనుకున్నది ఇప్పుడు చేయబోతున్నావు అంటే మీరు చూడండి, మనం అనుకున్నది బాగుంటుందా, భగవంతుడు అనుకున్నది బాగుంటుందా? 100% తప్పకుండా భగవంతుడు అనుకున్నదే బాగుంటుంది కదా. మనము భక్తుల్లాగా భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళ ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళంగా పురుషోత్తమ మాసము ఎందుకు మనం ఆచరిస్తాము అంటే, స్వామి నీవు ఏమి చేసినా సరే అది పర్ఫెక్ట్ అని అర్థమయ్యే అంత భక్తి, విశ్వాసము, నమ్మకము భగవంతుడి పట్ల, గురువు పట్ల, ఆచార్యుల పట్ల కలిగే విధంగా కలగటం కోసం మనము ఈ అధిక పురుషోత్తమ మాసవ్రతాన్ని ఆచరిస్తాము. పాండవులకు ఒకసారి కృష్ణుడు చెప్పారట, అయ్యా, మీరు పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరించకపోవడం చేతనే ఈ రకమైన కష్టాలు పడుతున్నారు. ద్రౌపదీదేవికి కూడా పురుషోత్తమ మాసంలో ఒక లింక్ ఉన్నది. 5 భర్తలు రావడానికి గల కారణము పురుషోత్తమ అధిక మాసాన్ని దూషించింది, అంత నమ్మకంతో ఆచరించలేదు అని దుర్వాస మహర్షి ఒక శాపం ఉంది అని ఒక పురాణ గాథ. కాబట్టి మనము ఇంతకుముందు మనకు తెలియకపోయినా ఉండొచ్చు, అధిక మాసం ఎటువంటిది, ఇది సాక్షాత్తుగా భగవత్ స్వరూపము, సాక్షాత్తుగా భగవత్ స్వరూపం. ఈ నమ్మకంతో ఉండండి. మే నెల 17వ తారీఖు నుంచి జూన్ నెల 15వ తారీఖు వరకు ఏమిటి అంటే, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు యొక్క అనుభూతి మనం పొందగలుగుతాము. నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధగా, భక్తుల యొక్క సాంగత్యంలో, ఆచార్యుల యొక్క ఆశీర్వాదంతో, మార్గదర్శనంలో, గురువుల యొక్క సాన్నిధ్యంలో మనము ఈ యొక్క అధిక మాసము, పురుషోత్తమ మాసము వ్రతము చేస్తే బాగుంటుంది. అసలు ఏంటి పురుషోత్తమ మాసం అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, పురుషోత్తమ మాసం యొక్క వైభవం ఏంటి? కానీ ఇప్పుడు మనం పురుషోత్తమ మాసంలో ఏం చేయాలి, పురుషోత్తమ మాసంలో ఏం చేయకూడదు అది చెప్పండి, మేము బాగా రాసుకొని దాన్ని అలానే చేస్తాము అని మీరు అడుగుతున్నారు. కాబట్టి మీకు చెబుతున్నాను. ఏంటి మనము పురుషోత్తమ మాసంలో చేయకూడని, చేయాల్సినవి? మనం ఎలా అయితే పరమ పవిత్రమైన కార్తీక, మార్గశిర ఇత్యాది మాసములను ఆచరణ చేస్తామో, అలానే ఈ పురుషోత్తమ మాసాన్ని కూడా ఆచరణ చేయాలి. ఎటువంటి హింస మనం చేయకూడదు, అబద్ధాలు ఆడటము, ఎటువంటి తప్పులు పనులు చేయకుండా పవిత్రంగా సరళమైన జీవితాన్ని మనం అభ్యాసన చేయాలి. పొద్దున్న పూట లేవటం, చక్కగా స్వామి యొక్క ఆరాధనలో పాల్గొనడం,
మనము ప్రతిరోజు ఈ పురుషోత్తమ మాసము మొత్తం అయ్యేంత వరకు ప్రయత్నం చేయండి. పొద్దున్న పూట 5:30కి మనకు మంగళహారతి ఉంటుంది. చక్కగా వచ్చి పొద్దున్నే పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇంట్లో భగవంతుడికి హారతి ఇచ్చి చక్కగా ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అధిక పురుషోత్తమ మాసం మొత్తము కూడా ఎవరైనా సరే తులసిని తీసి చక్కగా చందనంతో దాన్ని చక్కగా అద్ది భగవంతుడి యొక్క శ్రీచరణాలకు సమర్పణ చేస్తే వారికి ఎంతో భగవంతుడి యొక్క కృప కలుగుతుంది అని మనకి ఈ మాసం యొక్క వైభవం తెలియజేస్తుంది. అలానే మీకు ఇంకొక విషయం చెప్తాను. ఎలా అయితే మనము కార్తీక మాసంలో నేతి దీపాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తామో, అలానే ఈ అధిక మాసము, అధిక పురుషోత్తమ మాసము మొత్తము కూడా భగవంతుడికి నేతి దీపాన్ని సమర్పణ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా చక్కగా నేతి దీపాన్ని భగవానుడికి సమర్పణ చేయండి. ప్రతిరోజు అధికముగా మాసం మొత్తం 17వ తారీఖు నుంచి 15వ తారీఖు, జూన్ 15వ తారీఖు వరకు ప్రతిరోజు నేతి దీపాన్ని పొద్దున్నే సాయంకాలం ఈ 2 సార్లు కూడా సమర్పణ చేస్తే చాలా మంచిది. దాంతోపాటు అధిక పురుషోత్తమ మాసంలో మనం చేయవలసిన పారాయణములు ఏమిటి అని అంటే, ఒకటి చౌరాష్టకం అని ఉంటుంది. చౌరాష్టకం అని మీరు వినే ఉంటారు. అనేక జన్మార్చిత పాపచౌరం చౌరాగ్రహగణ్యం పురుషం నమామి బ్రజే ప్రసీతం నవనీత చౌరం అని చౌరాష్టకం అని ఉంటుంది. ఆ చౌరాష్టకాన్ని మనము పారాయణ చేయాలి ఈ యొక్క అధిక మాసంలో అని మనకి విశేషంగా చెప్తున్నారు. అలానే నందనందన అష్టకము అని ఉంటుంది. ఆ నందనందన అష్టకాన్ని కూడా మీరు చక్కగా పారాయణ చేసుకోవచ్చును ఈ యొక్క అధిక మాసంలో. అలానే మనకి విశేషంగా ఒక శ్లోకాన్ని స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ శ్లోకాన్ని పొద్దున్న పూట ఒక 3 సార్లు దీపం సమర్పణ చేసేటప్పుడు, సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు ఒక 3 సార్లు ఈ శ్లోకాన్ని అనుకోవాలి. మధ్యాహ్నం పూట వీలుంటే మధ్యాహ్నం పూట కూడా ఒక 3 సార్లు ఈ శ్లోకాన్ని అనాలి అని మనకి పెద్దలు ఉపదేశం చేశారు. ఆ శ్లోకాన్ని కూడా ఒకసారి చూపిస్తాను. అందరం కూడా చెప్పండి, నా వెనకాల చెప్పండి. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవామీశానం గోవిందం గోపికాప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం మీనం గోవింద గోపికాప్రియం గోవర్ధనధరం వందే గోపాలం గోపికారూపిణం గోకులోత్సవామీశానం గోవిందం గోపికాప్రియం. అందరం కలిసి చెబుతాం ఒకసారి. అందరం కలిసి ఒకసారి. గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికాప్రియం. ఈ శ్లోకాన్ని మనం అధిక పురుషోత్తమ మాసంలో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు వినియోగంలో ఉంచాలి. భగవంతుని యొక్క ప్రార్థన, భగవంతుని యొక్క శ్రీచరణములకు తులసియే పుష్పములతో. మీకు ఒక విషయం చెప్తాను. ఈ అధిక పురుషోత్తమ మాసంలో తామర పువ్వులను భగవంతుడికి యొక్క శ్రీచరణములకు సమర్పణ చేయుట అనేది చాలా విశేషం. అందుకే మనం రాధా గోవిందులకు వీలున్నన్ని సార్లు తామర పువ్వులు సమర్పణ ఈ మాసంలో చేస్తాము అన్నమాట. మనం మన భక్తి శ్రద్ధలతో, ఆ ప్రేమతో మనకు ఉండే కోరికలు భగవంతుడికి ఈ తామర పువ్వుల యొక్క, తులసి యొక్క సమర్పణ, వివిధ రకములైన అలంకరణలు పురుషోత్తమ మాసంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడికి యొక్క దివ్యమైన శ్రీరామాయణ ప్రవచనములు వినబోతున్నాము. 16వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఒకరోజు ముందు మన కాన్ఫరెన్స్ అని అధిక మాసం యొక్క ప్రిపరేషన్ చేయడం కోసం, అధిక మాసం యొక్క వ్రతం స్టార్ట్ చేయడం కోసం శనివారము
హనుమ యొక్క రోజు నుంచి ప్రారంభం చేయటం మనము 16వ తారీఖు నుంచి విశేషమైన శ్రీమద్ రామాయణ ప్రవచనములను ప్రణవానంద్ దాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ద్వారా 7:30 గంటల నుంచి 9 గంటల వరకు మనం చక్కగా ప్రతిరోజు శ్రవణం చేస్తూ విశేషంగా మనమందరం కూడా ఈ అధిక మాసంలో ఏం చేయబోతున్నాము, ఎట్లా ఈ శ్రీరామాయణము వినబోతున్నాము మీ అందరికీ తెలియజేస్తాను. చాలా విశేషమైన ఇటువంటి శ్రీరామాయణ ప్రవచనం మీరు పూర్వం చూసి ఉండరు. ఎందుకు అని చెప్తున్నాను, వినండి. పురుషోత్తమ మాసంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి యొక్క లీలలు వింటూ శ్రీరాముడి యొక్క నామము మనం రాస్తూ ప్రతిరోజు 9 రోజులు ఒక్కొక్క అలంకరణ సీతారామచంద్ర లక్ష్మణుల హనుమత్ స్వామి వారి యొక్క విశేషమైన అలంకరణలు మనం చేసుకోబోతున్నాం. ప్రతిరోజు కూడా మీరు ప్రవచనం వినగానే సాయం ప్రవచనం అయిపోగానే రామచంద్రమూర్తికి దివ్యమైన మంగళహారతులు మనం సమర్పణ చేస్తాం. ప్రతిరోజు ఒక విశేషమైన దర్శనము మన రామచంద్రుడు మనకు ఇవ్వబోతున్నారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవంలా జరగబోతున్నాయి ఈ రామాయణ ప్రవచనములు. ప్రతిరోజు స్వామికి బ్రహ్మోత్సవంలా అలంకరణ, బ్రహ్మోత్సవంలా స్వామికి నైవేద్యం సమర్పణ. మీరందరూ కూడా సాయంకాలం పూట ప్రవచనము అయ్యాక మీ చేతిలో ఒక దీపం ఉంచుకొని రామచంద్రమూర్తికి యొక్క దర్శనం ఎప్పుడైతే ఇక్కడే మంగళహారతులు సమర్పణ చేస్తున్నామో అప్పుడు మీరు కూడా అక్కడి నుంచి రామచంద్రమూర్తికి మంగళహారతి సమర్పణ చేయొచ్చు. ఎందుకోసము మనము ఈ పురుషోత్తమ మాసంలో రామచంద్రమూర్తి యొక్క దివ్యలీలలు వింటున్నాము అని అంటే లోకక్షేమము కోసము, సర్వేజన సుఖినో భవంతు అనే ఒక ప్రార్థనతో ధర్మము ఇంకా వర్ధిల్లాలి, సనాతన ధర్మం యొక్క రక్షణ జరగాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతితో ధార్మికమైన మార్గంలో నడుస్తూ ఉండాలి అనే ఒక సంకల్పంతో మనం చేస్తున్నాము ఈ రామాయణ శ్రవణ యజ్ఞము. కాబట్టి ఆ రామచంద్రమూర్తి యొక్క కైంకర్యముతో చక్కగా మనము ఆ రోజంతా ఏదైతే మనం ప్రవచనంలో వింటామో ఆ ప్రవచనంలో విన్నది ఒక్కసారి మనం స్మరణ చేసుకుంటూ మీరందరూ కూడా శ్రీరామనామాన్ని రాసి ఆ శ్రీరామ నామం వెనకాల మీరు స్మరణ చేసిన పాయింట్స్ అన్నీ కూడా చక్కగా రాసి ఈ 9 రోజులు మీరు రాసిన శ్రీరామనామం మొత్తం కూడా మేము చెప్పిన అడ్రస్కి పంపిస్తే ఆ శ్రీరామనామం అంతా కూడా మేము తీసుకొని స్వయంగా అయోధ్యలో ఉండే రామచంద్రమూర్తికి యొక్క శ్రీచరణాలకు పాదాలకు సమర్పణ చేసి వస్తాం. అదే పురుషోత్తమ మాసంలో ఇదే పురుషోత్తమ మాసం కాబట్టి అటు మీరు చూస్తే రాముడి యొక్క కథాశ్రవణం మనం చేస్తాం, రాముడి యొక్క నామం రాస్తాం, రామచంద్రమూర్తికి సమర్పణ చేస్తాము, రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేసుకుంటాము, రాముడికి మంగళహారతి సమర్పణ చేస్తాము. రామభక్తుల యొక్క సాంగత్యంలో నామాన్ని పలుకుతూ చేయండి. ఇలా మీ కుటుంబ సభ్యులందరికీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా శ్రీరామాయణాన్ని కూడా ఎలా మీరు తెలియజేయగలుగుతారో, ఎలా వారికి ప్రేరణ ఇవ్వగలుగుతారు వినడానికి కోసం చక్కగా మనమందరం కలుద్దాం, చక్కగా మనమందరం విందాం. సరే ప్రభు, రామాయణం వింటున్నాం కానీ ప్రతిరోజు పొద్దున్న పూట మనకి జరిగే కార్యక్రమం ఏమిటి, ఎట్లా మనం చేయబోతాము, ఎట్లా మనం ఈ వ్రతం ఉండబోతుంది అంటే ఈ పురుషోత్తమ మాసం 1 నెల రోజులు ఏదైతే వ్యవధి ఉందో అందులో మనము అద్భుతమైన పొద్దున్న పూట 7:30 నుంచి
అద్భుతమైన భగవానుడి యొక్క లీలలను మనం శ్రవణం చేస్తూ ప్రతిరోజు కూడా మనము చౌరాష్టకాన్ని పారాయణం చేస్తాం పొద్దున్న పూట. అలానే మనము స్వామికి ప్రతిరోజు కూడా మీ మీ ఇంట్లలో చక్కగా మీరు దీపాన్ని సమర్పణ చేసుకోవచ్చు. కానీ రాధా గోవిందులకు కూడా దీపము సమర్పణ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశము మనకున్నది. కాబట్టి పురుషోత్తమ మాసం అంతా పరమ పవిత్రంగా సదాచార యుక్తులైన మనందరం కూడా మంచి సంకల్పం మనమందరం చేసుకొని ఈ అధిక పురుషోత్తమ మాసాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఒక నెల రోజులు స్వామి యొక్క సేవలో మనమందరం ఉందాం. మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ రావాలి అని అంటే 3 సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ భక్తుల యొక్క సాంగత్యంలో దీన్ని మనం చక్కగా ఈ అధిక పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్రీ పురుషోత్తమ మాస అధిక మాస వ్రతానికి జయ. శ్రీ మర్యాద పురుషోత్తమ రామచంద్ర భగవానికి, శ్రీమద్ రామాయణ శ్రవణ యజ్ఞకి జయ. జయ శ్రీ రాధేశ్యామ్. హరే కృష్ణ. ప్రణవానంద్ ప్రభుజీ ఛానల్ ద్వారా మనమందరం శ్రీమద్ రామాయణాన్ని పఠనం చేద్దాము. అందరూ అక్కడ కలుసుకుందాం.